తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరుకుంది. మరో 111 మంది బాధితులకు చికిత్స కొనసాగుతోంది. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగిస్తున్నారు అధికారులు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షలు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. గాయపడ్డ వారికి ₹1,00,000 పరిహారం ప్రకటించారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు ఉన్నారు. హీరో విజయ్ పై నటుడు శరత్ కుమార్ ఫైర్ అయ్యారు. కరూర్ మరణాలకు విజయ్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జనం ఎక్కువ మంది వచ్చారని విజయ్ గర్వపడుతున్నాడని, ఆ గర్వం ఇంతమంది ప్రాణాలు పోవటానికి కారణమైందని మండిపడ్డారు. పోలీసుల సూచనలు, షరతులకు సహకరించకుండా టూర్ నిర్వహించడం వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని ఆరోపించారు. ఇక ఈ ఘటనపై సీరియస్ గా ఉన్న తమిళనాడు సర్కార్ విజయ్ పై కేసు నమోదు చేసింది. న్యాయ కమిషన్ నివేదిక తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ డేవిడ్సన్. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తొక్కిసలాటకు విజయ్ను బాధ్యుడిని చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. சொல்லாம போயிட்டு